వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే కరెంట్ అఫైర్స్లో ఇవాళ 337 వీడియోలో ఉన్నాం. ఈరోజు మనం 2025 అక్టోబర్కి సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 12 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం ముఖ్యమైనవి. సో ఇంతకుముందు వీడియోస్లో మీకు ఎక్కడైతే కంటిన్యూగా ఇస్తున్నానో అక్టోబర్కి సంబంధించి ఇది దాని యొక్క కంటిన్యూషన్ వీడియో అండి. సో ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో మొట్టమొదటి మురికివాడ రహిత నగరంగా ఏది నిలిచింది? మురికివాడలు లేనటువంటి సిటీ ఏది ఇండియాలో? రైట్, 4 ఆప్షన్స్: చండీగఢ్, ఇండోర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి చండీగఢ్ అండి. ఇండియాలో మురికి వాడలు లేని మొదటి నగరంగా నిలిచింది. కొంతమంది స్టూడెంట్స్ ఇండోర్ ఆప్ట్ చేసుకోవచ్చు, అంటే క్లారిటీ లేకుంటే, ఎందుకంటే ఇండోర్కి క్లీనెస్ట్ సిటీ అనే ఒక ఇమేజ్ ఉంది. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్కి చండీగఢ్. ఇక చండీగఢ్ గురించి, చండీగఢ్ అనేది మనకటు పంజాబ్ తర్వాత హర్యానా యొక్క ఉమ్మడి క్యాపిటల్ సిటీగా ఉందండి, గమనించండి. ఈ చండీగఢ్ నగరం ఇండియాలో ఒక ప్లానుడ్ సిటీ అండి, ప్రణాళికబద్ధంగా నిర్మించినటువంటి ఆధునిక నగరం ఇండియాలో చండీగఢ్. దీని యొక్క డిజైనర్ వచ్చేసి మనకు ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బూషియర్. ఇది కూడా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ కానివ్వండి చాలా ప్లాన్డ్గా ఉంటాయి. మీకు ఇండస్ సివిలైజేషన్లో ఉన్నటువంటి రోడ్ సిస్టమ్ మనము ఇక్కడ చూడొచ్చు ఈ సిటీలో ఎస్పెషల్లీ. క్వశ్చన్ నెంబర్ 2, ఇజ్రాయెల్ గాజా మధ్య శాంతి ఒప్పందానికి కృషి చేసిన దేశం ఏది? ఇజ్రాయెల్ కంట్రీ గాజా ప్రాంతానికి మధ్య మరి ఏదైతే జరుగుతుందో ఆ ఇష్యూ ఇప్పుడు సద్దుమణిగిందండి. ఎందుకంటే ఈ పీస్ అగ్రిమెంట్ కోసం కృషి చేసినటువంటి కంట్రీ ప్రధానంగా అమెరికా, తర్వాత ఈజిప్ట్, ఖతార్ కూడా ఇందులో మీడియేటర్స్గా మనకు వ్యవహరించడం అనేది జరిగింది. మొత్తం మీద మరి ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి ప్రస్తుతం అయితే ఫుల్ స్టాప్ పడిందని మనం చెప్పుకోవచ్చు. ఖైదీలు అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఖైదీలను విడుదల చేశారు. గాజా హమాస్ పట్టుకున్నటువంటి బందీలు కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది మనకి మళ్ళీ భవిష్యత్తులో తేలుతుంది. ఇందులో ముఖ్యంగా మనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక ఇక్కడ వస్తుంది క్వశ్చన్. రైట్, ఇది దేనికి సంబంధించింది అంటాడు. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఈ ఒప్పందం అయితే కుదిరింది. ఇది మనకి 2025 అక్టోబర్ 9న కుదిరింది ఈ అగ్రిమెంట్. ఇంప్లిమెంటేషన్ వచ్చేసి అక్టోబర్ 10 నుండి దీని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 3, కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తున్న వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శుభాంశు శుక్లా ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన మొదటి భారతీయుడు, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు అంటలేదు నేను, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లా మనకు ఈ వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యాడు. క్వశ్చన్ నెంబర్ 4, హురూన్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ప్రవాస భారతీయుల్లో అత్యంత ధనవంతుడు. ఇక్కడ భారతీయుల్లో అత్యంత ధనవంతుడు అనట్లేదు, ప్రవాస భారతీయుల్లో మన దేశం నుండి వెళ్ళి ఇతర దేశాలలో సెటిల్ అయినటువంటి వాళ్ళను ఎన్ఆర్ఐస్ అంటాం, నాన్ రెసిడెంట్ ఇండియన్ లేదా ప్రవాస భారతీయుడు అంటాం. అలాంటి వాళ్ళల్లో మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరు? ఈ హురూన్ రిచ్ లిస్ట్ అనేది ఎవరి ఇయర్ ఇస్తారు మనకు, రీసెంట్గా వచ్చింది. ఆన్సర్ వచ్చేసి మనకి గోపిచంద్ హిందూజా గ్రూప్ యొక్క చైర్మన్. క్వశ్చన్ నెంబర్ 5, యుఎన్ఓ మొట్టమొదటిసారిగా ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే 2025లో ఎప్పుడు నిర్వహించింది? ఫస్ట్ టైం అండి దీన్ని కండక్ట్ చేయడము. రైట్ ఆన్సర్ జూలై 6, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6, భారత సైన్యం కొరకు విద్యుత్ రక్షక్ అనే సమీకృత జనరేటింగ్, మానిటరింగ్, ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఇండియన్ ఆర్మీ కోసము ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగింది, విద్యుత్ రక్షకు. దీనికి పేటెంట్ కూడా వచ్చింది ఆ పర్సన్కి. దీని ఉద్దేశం ఏంటంటే మన ఆర్మీకి ఎత్తైన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఎక్కడైతే పవర్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఈ సిస్టమ్, విద్యుత్ రక్షక్ సిస్టమ్ అనేది. సో దీన్ని రూపొందించిన వ్యక్తి మనకి మేజర్ రాజేంద్ర ప్రసాద్ ఆర్ఎస్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సంక్లిష్ట పరిస్థితులలో కొన్ని డిఫికల్ట్ కండిషన్స్లో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని, విద్యుత్ వ్యవస్థలను కాపాడడంలో ఈ విద్యుత్ రక్షక్ అనే సిస్టమ్ యాక్టివ్ రోల్ అయితే పోషిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7,
ఇటీవల బ్రిటన్ భారత ఆర్మీకి ఏ క్షిపణి వ్యవస్థను సరఫరా చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఒక మిస్సైల్ సిస్టమ్ని ఇండియాకి ఇవ్వడానికి రీసెంట్గా మనకు బ్రిటన్ అగ్రిమెంట్ చేసుకుందండి. రీసెంట్గా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండియాను విజిట్ చేయడం జరిగింది. ఆ క్షిపణి వ్యవస్థ పేరు లేదా ఆ మిస్సైల్ సిస్టమ్ పేరు వచ్చేసి మనకు మార్టిలెట్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక పక్షి పేరండి. మార్టిలెట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మన ఇండియన్ ఆర్మీకి అని చెప్తున్నారు. ఇది బహుళ ప్రయోజనకర అంటే మనకి మల్టిఫుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి సిస్టమ్ ఇది. దీన్ని అభివృద్ధి చేసింది థేల్స్ ఎయిర్ డిఫెన్స్. క్వశ్చన్ నెంబర్ 8, అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. జనవరి 24, ఫిబ్రవరి 21, ఆగస్టు 12, అక్టోబర్ 11. మనకు జాతీయ బాలికా దినోత్సవాన్నేమో జనవరి 24న జరుపుకుంటారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్నేమో అక్టోబర్ 11న సెలబ్రేట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అండి. ఆగస్టు 12 ఏమో మనకి అంతర్జాతీయ యువజన దినోత్సవం. జాతీయ వేరు, అంతర్జాతీయ వేరు. క్వశ్చన్ నెంబర్ మీకు థీమ్ కూడా ఇచ్చాను. అంతర్జాతీయ బాలికా దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి నేను అమ్మాయిని, నేను నడిపించే మార్పు, సంక్షోభంలో ముందు వరుసలో ఉన్న బాలికలు అనేది ఇక్కడ థీమ్. క్వశ్చన్ నెంబర్ 9, జాతీయ తపాలా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? నేషనల్ పోస్టల్ డే అంటాము. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10ని జాతీయ తపాలా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 1854 లార్డ్ డల్హౌసీ అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఆయన కాలంలో మనకు అక్టోబర్ 10న ఈస్ట్ ఇండియా కంపెనీ లార్డ్ డల్హౌసీ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడే మనకు ఇండియాలో పోస్టల్ సర్వీస్ అఫీషియల్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. అందుకే ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 10, 2025 అక్టోబర్లో భారత్ సందర్శించిన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఇండియాకి విజిట్ చేయడం జరిగిందండి. అమీర్ ఖాన్ ముత్తాకి అక్టోబర్ 9న భారత్లోకి రావడం జరిగింది. రీసెంట్గా ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఒక మంచి రిలేషన్స్ అయితే చాలా ఈ మధ్య కాలంలో డెవలప్ కావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 11, ప్రపంచ మానవతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ హ్యుమానిటేరియన్ డే ఎప్పుడు జరుపుకుంటారు అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఆగస్టు 19ని ప్రతి సంవత్సరం మనం ప్రపంచ మానవతా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ డేస్లో ఇది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 12, గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2024 ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఈ వేస్ట్ ఉత్పత్తిదారు ఎవరు? ముందు ఈ వేస్ట్ అంటే మీకు అర్థం కావాలండి. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, అంటే పాడైపోయిన మొబైల్స్ కానివ్వండి, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని పడేయడము అంటే చెత్తగా జమ చేయడం జరుగుతుంది. వీటినే ఈ వేస్ట్ అంటారు. దీనివల్ల కూడా మనకు చాలా పొల్యూషన్ డ్యామేజ్ ఉందండి. సో ఎవ్రీ ఇయర్ మనకు ఈ గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ అనేది ఒక సర్వే వస్తుంది. రీసెంట్ 2024 ఇచ్చారు. దాంట్లో మనకి ప్రపంచంలో అతిపెద్ద ఈ వేస్ట్ ఉత్పత్తిదారు ఎవరున్నారంటే చైనా ఉందండి. రైట్, చైనా టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది. థర్డ్ ప్లేస్లో మనం ఉన్నాం. ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది, గుర్తుంచుకోండి. రైట్, ఫస్ట్ ప్లేస్లో ఈ వేస్ట్ ఎక్కువగా ఏ దేశంలో ఉత్పత్తి అవుతుంది అంటే చైనా. ఎందుకంటే మీకు అక్కడ చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా. సెకండ్ ప్లేస్ వచ్చేసి అమెరికా, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇండియా. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. నెక్స్ట్ వీడియోలో కూడా చాలా లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వచ్చే వీడియోలో. అది కూడా చూడండి. 338 వీడియో మీ ముందుకు రేపు లేదా ఎల్లుండి వస్తుంది. సో మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్, మీ రెస్పాన్స్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.